బ్యాగుల బరువులు దీని మీద మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. ముందుగా విద్యార్థి నాయకుడైనటువంటి దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి జంగిలి దర్శన్ గారి దగ్గరికి వెళ్దాం. దర్శన్ గారు, ఏదైతే ఈ రోజులలో విద్యార్థులు ఎల్కేజీ కానివ్వండి, యూకేజీ కానివ్వండి, ఆ తర్వాత పై తరగతులకి వెళ్ళిన కొద్దీ పుస్తకాలు అనేటివి పెరుగుతూ ఉన్నాయి. అది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ప్రతిరోజు కూడా పాఠశాలకు పుస్తకాలు తీసుకురావాలని చెప్పేసి ఉపాధ్యాయులు కానివ్వండి, యాజమాన్యం కానీ పిల్లల్ని ఫోర్స్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద మీరు ఏమంటారు? యాజ్ ఎ విద్యార్థి నాయకునిగా మీ స్పందన ఏంటంటే దీని మీద? సార్, ముఖ్యంగా ఒక మంచి అంశం మీద డిబేట్ని ఏర్పాటు చేసినటువంటి ఫోర్ సైజ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు జంగిలి దర్శన్ సార్, ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ స్టేట్ కోఆర్డినేటర్గా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క విద్యార్థుల బ్యాగు బరువుపై గతంలో ప్రభుత్వం 2017 సంవత్సరంలో జీవో నెంబర్ 22ను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో కొన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిబంధనలు పెట్టింది. ఈ క్రమంలో భాగంగా ఏం పెట్టింది విద్యాశాఖ తాజా మార్గదర్శకాలను ఏం చెప్పింది అంటే, 1 నుంచి 2వ తరగతి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు 1.5 కిలోల బరువు ఉండాలి. 3 నుంచి 5వ తరగతి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు 3 కిలోల బరువు ఉండాలి. 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు సుమారు 4 కిలోల బరువు బ్యాగు ఉండాలి. 8 నుంచి 10 మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు సుమారు 4.5 కిలోల బరువు ఉండాలి అని చెప్పేసి 2017లో జీవో నెంబర్ 22 ప్రకారంగా ఈ ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, ఏ మాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు లెక్క చేయకుండా, గౌరవించకుండా, తుంగలో దొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క మార్గదర్శకాలను పక్కన పెట్టి విచ్చిల్లడిగా ఎక్కడికక్కడ ఈ మధ్య కాలం 2024-25 ఈ కొన్ని ప్రైవేటు సంస్థలలో మొత్తం కొంత నిఘా వర్గాల ప్రైవేటు సంస్థలు సర్వే చేస్తే 1 నుంచి 2వ తరగతి విద్యార్థులకు సుమారు 15 పుస్తకాలు బ్యాగులో పెట్టుకొని సుమారు 7 కిలోల బరువును 1 నుంచి 2వ తరగతి విద్యార్థులు మోస్తున్న పరిస్థితి. ఇదే విధంగా 3వ తరగతి నుంచి 5వ తరగతి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు సుమారు 24 నుంచి 28 పుస్తకాలు విద్యార్థుల బ్యాగులలో ఉంటున్నాయి. అంటే సుమారు 10 కేజీల బరువును 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు మోస్తున్నటువంటి పరిస్థితి. అదే ఉన్నత తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులు సుమారు 30 నుంచి 35 వరకు ఉన్నటువంటి పుస్తకాలని సుమారు ఒక 15 కిలోల బరువు బ్యాగును వేసుకుంటున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా ఇంత బరువును బాల్యంలోనే మోస్తే, ఇటు 1వ తరగతి విద్యార్థి బాల్యంలోనే ఇంత బరువు మోస్తే ఇటు మెడ నొప్పి కావచ్చు, భుజాల నొప్పి కావచ్చు, వెన్నుపూస నొప్పి కావచ్చు, విద్యార్థి మానసికంగా ఎదిగే క్రమంలో భాగంగా అనేక అనారోగ్యాలు వస్తూ చదువు మధ్యలోనే ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. నేను అంటా ఉన్నాను, ఈ సందర్భంగా ఈ ప్రభుత్వము గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము ఒక నిర్దిష్టంగా ఏ ఏ క్లాసులకు ఎంత బరువు ఉండాలనేటువంటిది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు నిబంధనలు పెట్టింది. పాటించకపోతే ప్రైవేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఒక స్పష్టత ఇచ్చింది. కాబట్టి మధ్యప్రదేశ్ లో కొన్ని రాష్ట్రాలలో నిర్దిష్టంగా అమలు అవుతా ఉన్నాయి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు కావట్లేదు? మీరు అన్నట్టు సార్, ప్రసన్న సార్, ఐఐటి ఫౌండేషన్ల మీద, నీట్ ఫౌండేషన్ల మీద, టెక్నో స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరు మీద ఈరోజు గ్రామర్ స్కూల్ అని చెప్పేసి విచ్చిన్నడిగా కొన్ని లక్షల రూపాయల డొనేషన్లు తీసుకుంటూ, పుస్తకాల పేరు మీద డబ్బులు తీసుకుంటూ, యూనిఫామ్ల పేరు మీద డబ్బులు తీసుకుంటూ విద్యార్థులను చదువుకోకుండా కుట్రలు చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సార్ ఉస్మానియా ఒక పిహెచ్డి చదువుకుంటున్నటువంటి విద్యార్థులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటి అంటే, ప్రభుత్వం 2017లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అంటే 17 నుంచి ఇప్పుడు 2025 అంటే
8 సంవత్సరాలు అవుతా ఉన్నది. అవసరమైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అంటా ఉన్నాను సార్, ఒక సర్వే చేపట్టమని చెప్పండి. సర్వే చేపట్టమని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎంత విద్యార్థులకు వాళ్ళ బరువు ఎంత బరువు మోస్తున్నారు బ్యాగులు, అట్లాంటివి ఒక స్పష్టత పెట్టండి. మళ్ళీ అంటున్నాం సార్, ప్రైవేటు గైడ్లు అని చెప్పేసి ప్రైవేట్ గైడ్స్ కూడా విచ్ఛిన్నంగా వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా బరువు అత్యధికంగా ఉన్నటువంటి పాఠశాలల్ని, అంటే బ్యాగులు అత్యధికంగా ఉన్నటువంటి విద్యార్థులు, అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్ని రద్దు చేస్తామని ఒక ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు సార్? అంటే భయం లేక సార్, ప్రైవేటు పాఠశాలలకు భయం లేదు. వాళ్ళ విడిగా అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు, రూల్స్ ని తుంగలో దొక్కుతున్నారు. అదే ఒక పేదవాడు పేదవాడు నిజాయితీగా ఎక్కడన్నా న్యాయంగా చదువుకోవాలనుకుంటే మాత్రం రూల్స్ పేరు మీద విద్యార్థులకు విద్య దొరకట్లేదు. కానీ మరి ఇన్ని రూల్స్ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రూల్స్ ఉన్నా కూడా పాటించట్లేదు. ముఖ్యంగా అంటున్నాం సార్, డిఈఓ స్థాయిలో, జిల్లా స్థాయిలో డిఈఓ వాళ్ళు ప్రైవేటు పాఠశాలలను వాళ్ళకి అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో చూడాలి. ఎంఈఓ స్థాయిలో కూడా ఏం జరుగుతుందో వెళ్ళి చూడాలి. చాలా పాఠశాలల్లో క్లాసులు బాగా జరగట్లేదు, అక్కడ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, మంచినీళ్ళు లేవు, గ్రౌండ్ సౌకర్యం లేదు. విద్యార్థులు మానసికంగా ఈరోజు అక్కడ వాతావరణం లేకపోవడం వల్ల, చదువు పేరు మీద భారం పెట్టడం వల్ల చదువుకోలేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో భాగంగా మేము ఒకటే విషయం చెప్తాం సార్, ఈ క్లారిటీ ఏంటంటే, ఒక విద్యార్థి బాగా చదవాలంటే అక్కడ అట్మాస్ఫియర్ కూడా ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఉండాలి. అట్లాంటి ఎన్విరాన్మెంట్ లేని పరిస్థితి రోజు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎంఈఓ వాళ్ళు నిజాయితీగా పనిచేయాలి, డిఓ వాళ్ళు నిజాయితీగా పనిచేయాలి. వీళ్ళకన్నా డిఓ పైన ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి డైరెక్టర్స్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఒక నిబంధనలు ఇయ్యాలి సార్, లేకపోతే పాఠశాలని మొత్తం రద్దు చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సార్. దర్శన్, ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు 1వ తరగతి పిల్లగానికి కానివ్వండి, 5వ తరగతి పిల్లగానికి కానివ్వండి, ఏదైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇంత వెయిటే ఉండాలి అని చెప్పంటారు. మరి అది సాధ్యమయ్యేప్పుడైనా ప్రైవేటు పాఠశాలలు కానివ్వండి, లేకపోతే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కానివ్వండి, వారు పిల్లలకు చూస్తే అత్యధికమైన బరువు, అది ఏ విధంగా సాధ్యం? దాన్ని ఏ విధంగా మన ప్రభుత్వానికి ఏ విధంగా నివేదిక మీరు ఇవ్వదలుచుకున్నారు? సార్, నేను ఈ అంశం మీద ఒక క్లారిటీ ఏం చెప్పాలనుకుంటున్నామంటే సార్, ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వం క్లియర్ కట్గా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ప్రభుత్వం ఒక మార్గదర్శకాలని సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా అమలు అవుతుంది సార్. అయితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు సార్, నేను ఈ సందర్భంగా చెప్తున్నా సార్, ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు. అంటే విద్య మీద కనీసం చిత్తశుద్ధి ఈ ప్రభుత్వాలకు లేదు. కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. మరి విద్యాశాఖ లోపల సంస్కరణ చేయడం ఇంతకన్నా గొప్ప అవకాశం ఉండదు తెలంగాణ రాష్ట్రం లోపల. మరి దీన్ని ఏమంటారు? ఎస్ సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ఈరోజు ఎవరిని నియమించలేదు. ఆ విద్యాశాఖను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఆ విద్యాశాఖ అనేటువంటిది ఉన్నది. మేమేం అడ్డా ఉన్నామంటే సార్, మీరు ఒకవేళ తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి వేరే వాళ్ళకి ఇవ్వకపోవచ్చేమో, మాకు సంబంధం లేదు. మేము అంటున్నాం ఏంటంటే, ఇప్పుడు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి ఒక నిర్దిష్టంగా కొన్ని మార్గదర్శకాల్ని మళ్ళీ తీసుకురావాలి. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో ఒక మార్గదర్శకాల్ని తీసుకొచ్చారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాల్ని తీసుకురావాలి. రెండోది ఏం చెప్తున్నామంటే సార్, మూసివేయబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందేంటి అంటే, నిర్దిష్టంగా ప్రణాళికల్లో మూసివేయబడ్డటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలను తిరిగి ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం తన ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పింది. పాఠశాల కూడా ఈ రోజు ఏర్పాటు చేయలేని పరిస్థితి. రెండోసారి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, టెక్నో స్కూల్స్ అని, తర్వాత డిజిటల్ స్కూల్స్ అని చెప్పేసి, గ్రామర్ స్కూల్ అని చెప్పేసి పేర్లు మారుస్తున్నారు, అందంగా చిత్రీకరిస్తున్నారు. కానీ డొనేషన్ 1వ తరగతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు డొనేషన్ ఈ రోజు ఇంటర్నేషనల్ స్కూల్లో తీసుకుంటా ఉన్నారు, డిజిటల్ స్కూల్లో తీసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో బ్యాగులు తల్లిదండ్రులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. అంటే ఈరోజు పుస్తకాలకు కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక
వేలకు వేలుగా ఫీజులు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా సార్, ఈ ప్రభుత్వ పాఠశాలల్లో నేను అంటా ఉన్నాను ఈ సందర్భంగా 4, 5వ తరగతి వచ్చినటువంటి విద్యార్థులకు కూడా ఈ రోజు ఆలు రాయని పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఏబిసిడీలు నేర్పించలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నది. ఎందుకు చిత్తశుద్ధి తీసుకోవట్లేదు? లక్షలుగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు. నేను చెప్తున్నా, నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేను చేయి పెట్టి నమస్కరిస్తున్నాను. కానీ ఈ ప్రభుత్వము నిర్దిష్టంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని మార్గదర్శకాలని తీసుకురావాలి. బ్యాగులే కాదు, విద్య మీద, సబ్జెక్టు మీద, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్స్, ఈ ఎగ్జామ్స్ మీద నిర్దిష్టంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి తీసుకురావాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోతే మంచి ఉపాధ్యాయులైనా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రైవేటు అవసరం ఎందుకు సార్? నేను అంటా ఉన్నాను, ఈ టెక్నో స్కూల్స్ ఏంది, ఇంటర్నేషనల్ స్కూల్ ఏంది, గ్రామర్ స్కూల్ ఏంది సార్? నాకు అర్థం కాదు. నారాయణ శ్రీ చైతన్య వాళ్ళ దోపిడి చాలా ఎక్కువైపోతా ఉన్నది. మరి నేను చివరగా చెప్తున్నా సార్, నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు కొత్తగా ఏం ప్లాన్ చేశారంటే సార్, ఏదైనా ఒక విద్యార్థికి ఫీజు తగ్గించండి అంటే నారాయణ స్కూల్ వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒక ఫీజుని నిర్ణయించిర్రు, కంప్యూటర్ లో ఉన్నది, మేము తగ్గియనికి లేదు, మీకేమైనా తగ్గియాలంటే మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళండి అంటా ఉన్నారు. అంటే తిరుగుతూ ఉండాలి, అల్లిగా తల్లిదండ్రులు తిరుగుతూ ఉండాలి, పని కాదు కాదు పని కాదు. నేను అంటున్నా సార్, చివరిగా ఏంటంటే, ఇప్పుడు నారాయణ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ ఏదైనా ఫీజు తగ్గించాలని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే రూల్ కరెక్ట్ చెప్పి హెడ్ ఆఫీస్ కోమంటుండు. మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి హెడ్ మాస్టర్ చెప్పాలి కదా, హెచ్ఎంఓ అక్కడ ఉండేటువంటి పిల్లలకు కావచ్చు, ఏదైనా ఎంత ఉండాలి, బ్యాగుల సైజ్ ఎంత ఉండాలి, బరువు ఎంత ఉండాలి చెప్పాలి కదా, హెడ్ మాస్టర్. దర్శన్, మనం మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. దర్శన్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మన దగ్గర రిటైర్డ్ ఎంఈఓ బద్దం డానియల్ గారు ఉన్నారు.